సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. చేప ప్రసాదం లేదా చేప మందు అనేది ఉబ్బసం వ్యాధిని నివారించుటకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప మందు. దీనిని హైదరాబాద్ చేప మందు అంటారు. ఇది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి ఉబ్బసానికి ఈ మందు దివ్యౌషధంగా పనిచేస్తుందని చాలా మందికి అనుభవం. హైదరాబాద్లో బత్తిని సోదరులు కొన్ని దశాబ్దాలుగా ప్రతి ఏటా ఈ చేప మందును పంపిణీ చేస్తున్నారు. ఈ మందు అద్భుతంగా పనిచేస్తుందని వాడిన భక్తులు చెబుతుంటారు. ఇలా మౌత్ పబ్లిసిటీతోనే ఈ మందు ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే బత్తిని సోదరుల చేప మందు అశాస్త్రీయమైందని, దీన్ని ప్రభుత్వం ప్రోత్సహించవద్దని జన విజ్ఞాన వేదిక అంటోంది. ఈ మందుతో జబ్బులు పోవడం సంగతి అలా ఉంచితే కొత్త జబ్బులు వచ్చే అవకాశం ఉందని జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. చేప ప్రసాదంలో ఉబ్బసాన్ని తగ్గించే ఎలాంటి మందులు లేవని ఇప్పటికే పరీక్షల్లో తేలిందంటున్నారు ఆయన. చేప ప్రసాదం శాస్త్రీయతపై అనేక వివాదాలు ఉన్నాయి. అయినా చేప ప్రసాదానికి మాత్రం ఆదరణ తగ్గటం లేదు. దీనికి అసలు శాస్త్రీయతే లేదని చెబుతున్న జన విజ్ఞాన వేదిక గతంలో అనేక సార్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున పంపిణీ చేసే చేప ప్రసాదంపై సిటీ సివిల్ కోర్టు 2012లో తీర్పును వెలువరించింది. బత్తిన సోదరులు కూడా వారు పంపిణీ చేసే మిశ్రమాన్ని చేప ప్రసాదం అని వ్యవహరించడానికి అంగీకరించారు. చేప ప్రసాదం తయారీ, పంపిణీ అంతా పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించింది. చేప ప్రసాదాన్ని ఎక్కడా చేప మందుగా ప్రసారం చేయరాదని, వీటిని ఉల్లంఘించిన పక్షంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. చేప ప్రసాదంలో కీలకంగా మారిన చేపలు పూర్తిగా శుభ్రమైన నీటిలోనే ఉండాలని కూడా జడ్జి ఆదేశించారు. చేప పిల్లలు తెచ్చే సమయం నుంచి పంపిణీ చేసే వరకు మంచినీరు ఉండాలని కూడా ఆదేశించారు. ఇక చేప ప్రసాదం పంపిణీ సమయంలో బత్తిని సోదరులు ప్రతిసారి ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలని, ఒకవేళ రోగులే స్వీకరిస్తే అవసరం లేదని జడ్జి పేర్కొన్నారు. పంపిణీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని, ఎక్కడా మందు అని ఉండరాదని, ఈ ఏర్పాట్లను బత్తిన సోదరులు స్వయంగా చేసుకోవాలని కూడా ఆదేశించారు. అయినా జన మూఢనమ్మకాలతో బత్తిన సోదరులు ప్రజలను మోసం చేస్తున్నారని బ్రహ్మారెడ్డి విమర్శించారు. చేప ప్రసాదం పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా నిర్వాహకులు దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. చేతితో నోట్లో చేప ప్రసాదం వేస్తూ అంటువ్యాధులకు కారణమవుతున్నారని జన విజ్ఞాన వేదిక ఆరోపించిన సంగతి తెలిసిందే. 10 ఏళ్ల క్రితం లక్షల్లో వచ్చే రోగులు ఇప్పుడు వేలకు పడిపోయారని, ఈ సంఖ్య పూర్తిగా తగ్గిపోయే వరకు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే ఉంటామని బ్రహ్మారెడ్డి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.